ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా వెళ్లరా? అభిమానులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి వెళ్లడమే బెటర్ అనుకుంటున్నారా? లేక పార్టీ నుంచి వచ్చిన ఇండికేషన్స్ తో రిస్క్ చేయడం ఎందుకని భావిస్తున్నారా? అసలు ప్రోగ్రాం గురించి తెలుగుదేశంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆగస్టు 1న ఏం జరగబోతోంది? కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను ఆగస్టు 1న ఆయన సొంతూరు కిర్లంపూడిలో నిర్వహించబోతున్నారు. పార్టీలు రాజకీయాలతో సంబంధం లేకుండా ముద్రగడ అభిమానుల పేరుతో ఈ కార్యక్రమం జరగబోతోంది. చనిపోయాక తనకు ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని ముందుగానే కుటుంబ సభ్యులకు చెప్పారట మాజీ మంత్రి. అందుకు అనుగుణంగా ఈ సంతాప సభలో వాళ్ల జోక్యం ఉండడం లేదు. ఇక పార్టీలు కులాలతో కూడా సంబంధం లేకుండా సంస్మరణ సభకు అంతా హాజరవ్వాలని కోరుతున్నారు ఆయన సన్నిహితులు. ముద్రగడకిచ్చే చివరి నివాళి ఇదేనంటూ పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా అందరితో పాటు టీడీపీ నేతలకు కూడా పిలుపులు వెళుతున్నాయి. అయితే ఈ కార్యక్రమం అంటేనే తమ్ముళ్ళు ఉలిక్కిపడుతున్నారట. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాలతో అనవసరంగా రచ్చ చేసుకోవడం అవసరమా అంటున్నట్టుగా సమాచారం. బొండా ఉమ వ్యవహారంతో విషయం పీక్స్కు చేరింది. పార్టీ అధిష్టానం కూడా బోండాను వివరణ అడిగిన పరిస్థితి. అదే సమయంలో వైసీపీ నేతలతో కలిసి వేదికలు పంచుకోవద్దని సున్నితంగానే హెచ్చరించింది అధిష్టానం. దీంతో క్లైమేట్ ఇంత ఘాటుగా ఉన్నప్పుడు అటువైపు వెళ్లకపోవడమే ఉత్తమం అని టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టుగా సమాచారం. కాదని మరీ స్పీడ్ అయిపోతే పార్టీలో బ్యాడ్ అయిపోతామని చర్చించేసుకుంటున్నారట. అదే సమయంలో పార్టీలోనే మరో వర్గం వాదన ఇంకో రకంగా ఉంది. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సంబంధాలుండవా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. బొండ ఉమ కాంట్రవర్సీ కామెంట్ చేశారు కాబట్టి వివాదమైందని, అలాంటి వాటి జోలికి పోకుండా మామూలుగా వెళ్లి నివాళులర్పిస్తే తప్పేంటని చర్చించేసుకుంటున్నారట. కార్యక్రమం ఉద్దేశం ప్రకారం కనెక్ట్ అవ్వాలి గాని అనవసరంగా కెలుక్కుంటే పరిస్థితులు అలాగే వరస్ట్ అవుతాయని గుర్తు చేస్తున్నారు కొందరు టీడీపీ లీడర్స్. చనిపోబోయే ముందు వైసీపీలో ఉన్న ముద్రగడ సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీలో తొలి నుంచి ఉన్న వాళ్లతో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. అలాంటప్పుడు వెళ్లి చివరి కార్యక్రమానికి అటెండ్ అవ్వడంలో తప్పేంటన్నది వాళ్ళ ప్రశ్న. మరోవైపు పద్మనాభం చనిపోయిన రోజు టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రమే వెళ్లారు. మిగతా వాళ్లంతా అక్కడ వైసీపీ ఫ్లేవర్ వచ్చేస్తుందంటూ కనీసం అటువైపు తొంగి కూడా చూడలేదు. తర్వాత యనమల స్టార్ట్ చేయడంతో ఒక్కొక్కరిగా వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్లి అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తామన్నది కొందరు టీడీపీ నేతల మాట. అయితే ఇది పేరుకి ముద్రగడ అభిమానులు అనుచరుల కార్యక్రమం గానీ వెనకాలున్నది వైసీపీ నేతలే అనేవాళ్లు సైతం లేకపోలేదు. అలాంటి ప్రోగ్రాములు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకంటూ ప్రశ్నిస్తోంది ఒక బ్యాచ్. కానీ అక్కడ ఎవరుంటే మనకేంటి, మన కంట్రోల్లో మనం ఉంటే సరిపోదా అనేవాళ్లు సైతం గోదావరి జిల్లాల టీడీపీలో ఉన్నారు. అందుకే ఎవరికి వారు మీరెళ్తున్నారా అంటూ గుచ్చు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరిని అడిగినా ప్రస్తుతానికైతే సరైన సమాధానం మాత్రం రావటం లేదట. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామని విషయాన్ని క్లోజ్ చేసేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి ముద్రగడ సంస్మరణ సభ విషయంలో తెలుగు తమ్ముడు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారన్నది క్లియర్. వెళ్తే పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందోనని, వెళ్లకపోతే ఆ మాత్రం వ్యక్తిగత సంబంధాలు ఉండవా అన్న యాంగిల్లో గందరగోళపడుతున్నారట. అధిష్టానం హీట్ మీద ఉంది కాబట్టి ఆ రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండడం బెటర్ అన్నది ఇంకొందరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదంతా చూస్తున్నా ఆసక్తిగా గమనిస్తున్నోళ్ళు మాత్రం ముద్రగడ పద్మనాభం చనిపోయాక కూడా టీడీపీని తిప్పలు పెడుతున్నారంటూ చమత్కరించేసుకుంటున్నారు.